39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి అంటే మన దేశం కట్టుదిట్టమైనటువంటి భద్రతా దళాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది ద్రోహులు మన దేశంలో చొరబడి ఇంకా ఇలాంటి మారణకాండ సృష్టిస్తూనే ఉన్నారు. సో దీని వెనకాల ఉన్నటువంటి మరి ఆ ఇష్యూస్ ఏంటి, దీన్ని నిజంగానే మరి దీన్ని ఏ విధంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే ఈరోజు బీజేపీ మేము అన్ని సవరణలు చేస్తున్నాం, ఒకవైపు త్రిబుల్ తలాక్ తెచ్చాం, ఆర్టికల్ 370 తెచ్చాం, రామ మందిరం తెచ్చాం, ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి సంబంధించి అనేక మార్పులు చేయబోతున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. సో వక్ఫ్ బోర్డు ఏదైతే ఇష్యూ స్టార్ట్ అయిన కానించి దీన్ని వక్ఫ్ బోర్డు ఏదైతే ముస్లిమ్స్ దీన్ని విభేదిస్తూ ఇటువంటి మారణకాండకు సృష్టించారని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ దీని మీద ఏమి మీరు వివరణ ఇస్తారు? ఈ దుర్మార్గమైన చర్య, ఉగ్రవాదుల ఉన్మాదం అనేది మరొకసారి బయటపడింది. దీన్ని ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వాలకు కూడా సహకరిస్తుంది, దీంట్లో లేదు. కానీ చేసిందంతా చేసి తప్పు చేసి ఇది నిజంగా ముమ్మాటికి నరేంద్ర మోడీ ప్రభుత్వం భద్రతా వైఫల్యం, నిఘా వైఫల్యంగానే మనం చూడాలి. ఆర్టికల్ 370ని తొలగించారు, ప్రజాస్వామ్య వాతావరణం నెలకొందన్నారు. నెలకొందనేసరికి అమాయక ప్రజలు ఏం చేశారు? పర్యాటక ప్రాంతానికి వెళ్ళారు. సుందర కాశ్మీరం అంటారు కదా, సుందరంగా ఉంటుంది వాస్తవం. వెళ్ళి నమ్మకంతో పోయి ఏమైంది? అమాయకులైనటువంటి ప్రజలు, అక్కడ హిందువుల ముస్లింల ఇద్దరు విదేశీయులు ఉన్నారు, ఒక ముస్లిం కూడా ఉన్నాడు. మనం ఆ విధంగా మళ్ళీ ఈ విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఉగ్రవాదులు వీళ్ళనే చంపారు వాళ్ళనే చంపారని విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. ఆడ 25 మంది చనిపోయారు, ఇంకెంతో మంది చనిపోతారు కూడా తెలియదు. చావు బతుకుల మధ్య కొంతమంది కొట్టుమిట్టాడుతున్నారు. దీన్ని కూడా రాజకీయం చేయాలని వాడుకుంటారు బీజేపీ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఇట్లాంటి జరగొద్దు, తప్పిదాలు జరగొద్దు, మేము అండగా ఉంటాం. బీజేపీ ఏ విధంగా రాజకీయం వాడుకుంటాం? ప్రతిపక్షాలు కుట్ర ఉన్నది, మా ఉగ్రవాదాన్ని పెంచి కాంగ్రెస్ హయాంలో జరిగింది అంటే అసలు ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? అధికారంలో ఉన్నది మీరు. దాదాపు 12 సంవత్సరాలు ఇప్పుడు అధికారంలో ఉన్నారు మీరు. 10 ఏళ్ళు పోయి మళ్ళీ 11వ సంవత్సరం అధికారంలో ఉన్నది. మేము ప్రతిపక్షంలో మేము ఉన్నాం. ఆ ఉగ్రవాదుల్ని ఏరివేస్తానని చెప్పింది మీరు, ఉగ్రవాదులు లేకుండా చేస్తానని చెప్పింది మీరు. మరి ఉగ్రవాదులు ఎట్లా పుట్టకొచ్చారట? లష్కరే తోయబా అనుబంధ సంస్థ, ఆ సంస్థ చెందినటువంటి వాళ్ళు ఏ విధంగా వచ్చి మళ్ళీ ఎవరు సైనికుల దుస్తుల్లో వచ్చి దాడి చేశారు? మరి నిద్రపోతున్నారా? నరేంద్ర మోడీ నిఘా వ్యవస్థ నిద్రపోతుందా? నరేంద్ర మోడీ భద్రతా బలగాలు నిద్రపోతున్నాయి. ఇది వైఫల్యం కాదా? మళ్ళీ దీన్ని తప్పు మీరు చేసి రాహుల్ గాంధీ నిందిస్తారు, లేకుంటే వేరే వాళ్ళని నిందించే ప్రయత్నాలు ఎందుకు చేస్తారంటన్నా? ఇక్కడ హైదరాబాద్ లో ఉండే ఇక్కడ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకి తర్వాత దానికి ముడి పెడుతున్నారు విచిత్రంగా. ఇంత దుర్మార్గమైన చర్య చెప్పండి. ఇక్కడ జరిగే ఎంఐఎంకే మీరే ఓట్లేస్తున్నారు. అసలు మాకు ఓట్లే లేవు, మీకు ఉన్నది ఇద్దరు. మాకు ఇది ఉన్నదే సంఖ్యాబలంగా అధికారికంగా ఇద్దరే ఉన్నారు. మిగతా వాళ్ళు బీఆర్ఎస్ నుంచి చేరొచ్చు 12 మంది. కానీ మేము వాళ్ళని ప్రభావితం చేయలేం కదా. అయినా తలకాయ లేకుండా మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు. ముష్కరుల్ని అంతం చేయడం చేతగాక, వాళ్ళ వల్ల గాక వాళ్ళ దొల్లతనం బయటపడిందని రాహుల్ గాంధీ గారు కూడా అన్నాడు. దొల్లతనం బయటపడింది, వీళ్ళ దొల్లతనం అని చెప్పి స్పష్టంగా చెప్పి వాళ్ళ చేతగాక కాంగ్రెస్ నిందలేస్తే ఎట్లా? కాబట్టి అక్కడ ఏం జరిగింది, దానికి కారణం ఎవరు? జనరల్ మేజర్ బక్షి, మాజీ మేజర్ ఆయన ఏమన్నాడు? జనరల్ బక్షి గారు నిన్న రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టి మాట్లాడారు. ఇది ముమ్మాటికి నరేంద్ర మోడీ వైఫల్యం. ఎందుకంటే 1,80,000 మంది సైనిక బలగాలు అవసరం మనకి. అంటే పైసలు మిగులుతాయని చెప్పి దేశ రక్షణని గాలి వదిలేశారు. దేశ రక్షణ గాలి వదిలేసిన 1,80,000 మంది మనకు అవసరమారా? సిబ్బంది, సైనిక దళాలు అవసరం మనకి. ఆ రిక్రూట్మెంట్ జరపకుండా వీళ్ళు అట్లా ఆ విధంగా వదిలేసి పైసలు మిగులుతాయి అని చెప్పి ఆలోచన చేసే విధంగా చేస్తే ఇవాళ 28 మంది ప్రాణాలు పోయి. నేనన్న మాట కాదు ఇది. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మాజీ మేజర్ జనరల్ బక్షి విమర్శించిండు ఆయన. చెప్పండి, వాళ్ళకి అనుభవజ్ఞులు కాదా? వాళ్ళు పనిచేయలేదు దళాల్లో, పెద్ద పోస్టులు చేశారు వాళ్ళు. అదే విధంగా ఈ బీజేపీ ఎట్లుందంటే చిత్తశుద్ధితో కాదు, ఎన్నికల కోసమే ఈ సంస్కరణలు. వక్ఫ్ బోర్డుకి దీనికి ఏం సంబంధం అండి? అంటే ముస్లింలందరూ ఉగ్రవాదుల? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ముస్లింలందరిలో దేశభక్తులు ఉన్నారు. స్వతంత్ర పోరాటంలో మీ పార్టీ లేదు, మీ జనసంఘ్ లేదు, ఇంకోటి లేడు. ఆ రోజు భిక్ష పెట్టమని చెప్పి జైల్లోకి పోయి భయపడి జైల్లోకి పోవటం, క్షమాభిక్ష పెట్టమని బూట్లు నాకారు, బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకారు మీరు. అదే నెహ్రూలు భవనాలు ఇచ్చి ఆస్తులు ఇచ్చి సర్వం కోల్పోయి ఇవాళ జైలులో 9 ఏళ్ళు నెహ్రూ ఉన్నాడు.
మరి రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ గాంధీ ఆయన 3 సార్లు జైలుకు పోయిండు. మీరు ఎవరైనా జైలుకు పోయినరా? త్యాగాలు లేవు, ఏమి లేవు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలన తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకొని ఏం చేస్తారు? వ్యవస్థలను కూడా చింద్రవందనం చేస్తారు. ఎన్నికల సంఘాన్ని గుప్పెట్లో పెట్టుకుంటున్నారు.